ఒంటిమిట్ట కోదండరాముని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ఆలయ సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు. ఒంటిమిట్ట మండలం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా మంత్రిని స్వాగతించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను మంత్రికి వివరించారు. అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాలను ఆయనకు అందజేశారు. ఆలయ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట రామాలయం ఎంతో పవిత్రమైనది. రామనవమి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇలాంటి దివ్య క్షేత్రాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మండల తహసీల్దార్ వెంకటరమణమ్మ, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శారద, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఉమా, డాక్టర్ స్వాతి, ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిల్ రాయుడు, సీతాపట్నం మండల టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు హరి, మండల నాయకులు దన్నుతల రఘురాం రెడ్డి, ప్రతాప్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, దిలీప్ కుమార్, పసుపురెడ్డి వెంకటరమణ, సన్నీ, వినోద్ రెడ్డి, నవీన్ కుమార్, రోసయ్య, మల్లికార్జునులు పాల్గొన్నారు. ఇక్కడ భయం చేస్తే అతను రామ 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 ఎనుట నా వంతు ఏకశిలాలయ రామ నన్ను సంరక్షించిన నీ వంతు రామ 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 రామాయని ధరణిపై పడి సాష్టాంగ నమస్కారం చేయడం నా వంతు రారా పుత్రాయిని కౌగరు తెచ్చిన నీ వంతు రామ 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 రామాయని రాముని పాదం పట్టండి. యముడికి నామం పెట్టాడట. యమదలు పెట్టాలి. మనం అడగాలి మీ కమిషనని పోరా విధవా నా మనని పెళ్లి బిల్లు కొట్టి నిక్షేత్రం ఒంటిమిట్ట దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని స్టేట్మెంట్ చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒకసారిగా అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. మంచి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది అని రామచంద్ర పోటీ పెట్టుకుని ప్రభుత్వ నిర్ణయం సరైందని అందరూ వ్యాఖ్యానించారు ప్రపంచవ్యాప్తంగా. ఆ విధంగా భగవంతుడి అనుగ్రహము మనందరికీ కలగాలని, సకాలంలో వర్షాలు పడాలని, ప్రపంచంలో శాంతి ఉండాలని, మన ప్రయాణం ముందు మార్గంలో ఉండాలని దాన్ని సంఘటన వర్తించారు. రాజమార్గంలో మన సంపాదన మన డిసిషన్ ఉండాలని ఆ విధంగా కళని మన పోతులు ప్రార్థిస్తూ ఇక్కడే పోతున్న భాగవతం రాస్తూ ఎవరికి తీసుకున్నారు అన్నా సెల్తీ అన్నా అన్నా సెల్తీ అన్నా